యాదాద్రిలో హాస్టల్ విద్యార్థినిల ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవ్య, వైష్ణవి మృతదేహాలపై గాయాలున్నాయని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనిషి సుజాత ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇప్పటికే వార్డెన్ శైలజతో పాటు ట్యూషన్ టీచర్ను పోలీసులు విచారించారు. ఆటో డ్రైవర్తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆటో డ్రైవర్కి, వంట మనిషికి ఏం జరగబోతోంది, అక్కడ ఏం జరిగింది, సో వాస్తవాలు ఎప్పటికిలోగా వెలుగులోకి వస్తాయి, పోస్ట్మార్టం రిపోర్ట్ బయట పెట్టడానికి ఏంటి తేడా, లేట్ ఏంటి? మరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం పెట్టినటువంటి భువనగిరి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క ఆత్మహత్య ఘటనలో ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలోనే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని చెప్పేసి భువనగిరి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్ శైలజతో పాటు అందులో ట్యూషన్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి భువనేశ్వరి, వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి సుజాతతో పాటు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆంజనేయులు, జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి పీఈటీ టీచర్ ప్రతిభపై కూడా మొత్తం 5గురిపై కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ముగ్గురిని శైలజతో పాటు భువనేశ్వరి, ప్రతిభను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు. మరోవైపు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సుజాత, ఆంజనేయులు కూడా ప్రస్తుతం అయితే పరారులో ఉన్నట్టయితే పోలీసులు చెప్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద? ప్రధానంగా హరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ప్రకారం తమ కూతుర్ల ఆత్మహత్య చేసుకోలేదు, వీళ్ళే దాడి చేసి హత్య చేశారని చెప్పేసి కూడా ఆంజనేయులు సుజాతపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు పరారు కావాల్సి వచ్చింది, మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు కూడా తాము గుర్తించామని ఫోటోలు కూడా బయటికి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మెడ ప్రాంతంతో పాటు అడుగు ప్రాంతం, మిగిలినటువంటి శరీర ప్రాంతాల్లో కూడా ఏదైతే గాయాలు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టాలి. ఒకటి సూసైడ్ నోట్ గా చెప్తున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాలి. ఖచ్చితంగా మా పిల్లలు రాసినటువంటి లెటరా కాదా అనేది కూడా నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే ఈ ఘటనకు అసలు ఆత్మహత్య చేస్తున్నారా లేకపోతే ఎవరైనా దాడి చేసి హత్య చేస్తారా అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అశోక్, పోలీసులతో మీరు మాట్లాడారా? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టడానికి ఎందుకు ఆలస్యం జరుగుతోంది అనేది ప్రధానంగా వస్తున్న క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ అవ్వచ్చు లేకపోతే సుజాత, వీళ్ళు గతంలో అంటే వీళ్ళ మీద ఏమన్నా దాడి చేసినట్టుగా కానీ లేకపోతే వాళ్ళని ఏదైనా హెరాస్ చేసినట్టు కానీ ఏదైనా ఉందా? విద్యార్థులు ఎవరైనా చెప్తున్నారా? తోటి విద్యార్థులు ఈ ఘటనపై మాట్లాడడానికి ముందుకు రావట్లేదు హరి. కాకపోతే చనిపోయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాత్రం ఆంజనేయులు, సుజాత మీద ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళ మధ్యన వివాహేతర సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో వీరి సంబంధానికి సంబంధించి హాస్టల్ వార్డెన్తో పాటు స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే తమ పిల్లలపై కక్ష పెంచుకొని ఆత్మహత్య అంటే చనిపోయేలాగా చేశారు, దాడి చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుజాత, ఆంజనేయుల్ని పట్టుకుంటే మాత్రం పూర్తిగా అసలు గతంలో ఏం జరిగింది, వాళ్ళు దాడి చేశారా అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. పోస్ట్ మార్టం నివేదిక కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వస్తుందని చెప్పేసి కూడా భువనగిరి ఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.